చరిత్రాత్మకంగా సంస్కరణ చెప్పుకున్నారు అధ్యక్ష. మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది 3 నెలలు అవుతుంది కదా అధ్యక్ష. భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు? ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబయలు చేయడం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 22A భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సుమారు 25,000 ఎకరాలు చేతులు మారాయి. 2014కి ముందు 22A కింద ఉన్న భూముల్ని 2014 నుంచి 23 వరకు మధ్యలో జాబితా నుంచి తొలగించిన భూముల లెక్కలు కూడా తీస్తున్నాం. మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడుతుందని చెప్పేసి మరి చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల విలువైన 2.5 లక్షల కోట్ల విలువైన 25,000 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష? మరి ఆ చట్టసభలో ఆ రోజు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన అంశాలను మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను డిబేట్ అవ్వడం లేదు. 22Aలో మీరు చెప్పినటువంటి 25,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి అసైన్ భూమి గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అది కాక ఫారెస్ట్ భూముల సంగతి ఏంది? అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల సంగతి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమై మరి అవన్నీ కూడా ధరలో మీరు మటుమాయం చేసింది గత ప్రభుత్వం. లక్షల కోట్లు దోచుకున్నారు. ఆ భూమి అంతా కూడా దోచుకున్నటువంటి సొమ్ముని మరి కక్కిస్తా వాటితోటి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ధరణిలో జరిగినటువంటి మరి ఆ మిస్అప్రాపరేషన్ ఎందుకు బయట పెడతలేరో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 23 వరకు జరిగినటువంటి భూ లావాదేవీలు సుమారు 25,000 అసైన్డ్ భూముల అన్యాక్రాంతమైనట్లు మంత్రి తెలిపారు కదా. ఇబ్రహీంపట్నంలోనే 10,000 ఎకరాలు అన్యాక్రాంతమని చెప్పారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఎకరానికి 10 కోట్ల రూపాయలు విలువ అని చెప్పారు కదా. ఇవన్నీ భూముల సంగతి మరి ఎప్పుడు లోపల ఇవన్నీ కూడా మరి నిగ్గు తేలుస్తారో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో లీకులు వచ్చాయి. మరి ఏమైంది? తెలియక ఏం జరిగింది? ప్రభుత్వం సిట్ వేయలేదు. భూములు అన్యాక్రాంత విచారణ మొదలు ఇప్పుడు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. విద్యాశాఖకు సరిపోయే నిధులేవి? పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మరి నిర్దిష్ట విధానం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నేను వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాను. బడ్జెట్ ప్రసంగంలో పేర 45 నుంచి 56 వరకు విద్యారంగం గురించి ప్రస్తావించారు కదా అధ్యక్ష. మరి నిధులు మాత్రం సరిపో కేటాయించకపోవడం బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు 15% నిధుల్ని విద్యాశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు సొంత భవనాలు లేనటువంటి గురుకులు కానీ, సొంత భవనాలు లేనటువంటి అనేకమైనటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి అవన్నింటినీ కూడా మేము కట్టిస్తామని చెప్పారు. మరి దేనికోసం అని చెప్పి 15% మీరు నిధులు కేటాయించలేదు. మరి 15% నిధులు కేటాయించాలంటే ఈ రాష్ట్రానికి 45,000 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించాలా? కేవలం 23,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మీరు కనీసం సగం కూడా నిధులు మరి విద్యాశాఖ కేటాయించకుండా ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య మీరు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం మీరు బడ్జెట్లో మీరు మాటల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ కూడా అది కనబడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మరి నిర్దిష్ట విధానాన్ని ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లించడానికి నిధులు ఉంటాయి అధ్యక్ష. ఫీ రియంబర్స్మెంట్కి మాత్రం మీకు నిధులు ఉండవంటే చాలా బాధాకరం అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరింత మెరుగ్గా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేస్తామని మరి ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ చెల్లకుండా గత నెల 20 జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పి డిగ్రీ కాలేజ్ యజమానులు చెప్తున్నారంటే వారికి ఫీ రియంబర్స్మెంట్ లేకుంటే మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్పి మరి ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయంటే ఏ రకంగా ఈరోజు మరి ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత అధ్యక్ష. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులకు అస్వస్థత, నారాయణపేట జిల్లా మునుగోడు
ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారు నిలదీసిన హైకోర్టు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ 60 మంది విద్యార్థులకు అస్వస్థత చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థి మృతి. ఇలా గురుకుల పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ చూస్తూ ఉంటే మరి 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం. మధ్య 1000 మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం లేదు, దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధాకరంగా ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం విస్మరించినమాట. ఎందుకంటే పారాగ్రాఫ్ 57 నుంచి 70 వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్ ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చెప్పించారు. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్ అసలు